ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ సరికొత్త ఘన సాధించాడు. ఐపీఎల్ సింగిల్ ఎడిషన్లో ఐపీఎల్ ఈ 2025లో ముంబై ఇండియన్స్ ని వాంఖేడే స్టేడియంలో, అలానే కేకేఆర్ ని ఈడెన్ గార్డెన్స్ లో, అలానే సిఎస్కే ని చేపాక్లో ఓడించిన తొలి కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు. గతంలో పంజాబ్ ఈ ఫీట్ సాధించిన ఇద్దరు నాయకుల సారథ్యంలో అది నమోదైంది. ఆడమ్ గిల్క్రిస్ట్ కేకేఆర్ ని ఓడించడం జరిగింది ఈడెన్ లో, అలానే డేవిడ్ హస్సీ సిఎస్కే ని చేపాక్ లోను, అలానే ఎంఐని వాంఖేడే స్టేడియంలోను గతంలో ఓడించడం జరిగింది. కానీ ఈ రికార్డు అనేది ఇద్దరు కెప్టెన్ల సారథ్యంలో వచ్చింది. అలానే కోహ్లీ కూడా సాధ్యం కాని రికార్డుని, మేరే ఇతర కెప్టెన్స్ కూడా సాధ్యం కాని రికార్డుని పటీదార్ సాధించాడు. అలానే ఎంఐతో మొన్న జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ కు బీసీసీఐ జరిమానా విధించింది. మొదటిసారి కావడంతో 12 లక్షల రూపాయలు ఫైన్ వేసింది. కాగా కెప్టెన్ గా తొలి సీజన్ లోనే రజత్ అద్భుతంగా రాణిస్తున్నాడు. 4 మ్యాచ్ల్లో 3 విజయాలు అతని కెప్టెన్సీలో ఆర్సీబీ సాధించింది. మరోవైపు బ్యాటింగ్ లోనూ రజత్ పటీదార్ అదరగొడుతున్నాడు. అతడు జట్టుని కూల్ గా ముందుండి నడిపిస్తున్నాడని గ్రేట్ లెజెండరీ క్రికెటర్ గవాస్కర్ రజత్ పటీదార్ పై ప్రశంసల జల్లు కురిపించాడు.